హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో జాబ్ నోటిఫికేషన్స్ ఏంటి అంటే, ఫస్ట్ కంపెనీ వచ్చేసి స్టార్బక్స్ అనే కంపెనీ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో జాబ్ పొజిషన్ ఏంటి అన్నట్లయితే ఇంటర్న్షిప్. సో గైస్, ఇది ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనమాట. అండ్ వర్క్ లొకేషన్ వచ్చేసి మనకు ఢిల్లీలో అయితే ఉంటుంది. జాబ్ టైప్ వచ్చేసి ఫుల్ టైం అనేది ఉంటుందన్నమాట. అండ్ ఎక్స్పీరియన్స్ లెవెల్ చూసినట్లయితే ఫ్రెషర్స్ అయితే దీనికి ఎలిజిబుల్. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే 12th డిప్లొమా ఆర్ ఎనీ వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అనమాట. అండ్ బ్యాచెస్ వచ్చేసి ప్రజెంట్ అయితే వీళ్ళు బ్యాచ్లు ఏం మెన్షన్ చేయలేదు, ఎనీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. వీళ్ళ నుంచి మనం శాలరీ వచ్చేసి 16K పర్ మంత్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో గైస్, ఈ యొక్క ఇంటర్న్షిప్కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి గైస్. ఓకే, ఎనీ బ్యాచ్ అన్నారు కాబట్టి. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి NTT డేటా అనే కంపెనీ నుంచి ఇంకొక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో జాబ్ పొజిషన్ ఏంటి అన్నట్లయితే MS ఇంజనీర్. అండ్ వర్క్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు. జాబ్ టైప్ చూసుకున్నట్లయితే ఫుల్ టైం అయితే ఉంటుంది. ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ అయితే దీనికి ఎలిజిబుల్. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లు అయితే BE బీటెక్. అండ్ బ్యాచెస్ వచ్చేసి 2018, 2019, 2020, 2021, 2022. సో ఈ 2 క్వాలిఫికేషన్స్, అది కూడా ఈ బ్యాచ్లో పాస్ అయిన వాళ్ళు ఈ యొక్క MS ఇంజనీర్ రోల్కి అయితే మీరు ఎలిజిబుల్. వీళ్ళ నుంచి మనం శాలరీ వచ్చేసి 8 LPA వరకు అయితే మనం శాలరీ అనేది వీళ్ళ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, దీనికైతే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఒరాకిల్ నుంచి ఇంకొక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో జాబ్ పొజిషన్ ఏంటి అన్నట్లయితే ఇది ఒక అప్లికేషన్ డెవలపర్కి అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. అండ్ వర్క్ లొకేషన్ వచ్చేసి మనకు బెంగళూరులో ఉంటుంది. జాబ్ టైప్ వచ్చేసి ఫుల్ టైం ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్ లెవెల్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ అయితే దీనికి ఎలిజిబుల్. క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే BE బీటెక్ BSc. సో ఈ 3 క్వాలిఫికేషన్స్ వాళ్ళు ఈ యొక్క జాబ్కి అయితే ఎలిజిబుల్. అది కూడా బ్యాచెస్ వచ్చేసి 2018, 2019, 2020, 2021, 2022. సో ఈ 2 క్వాలిఫికేషన్స్ అండ్ అలాగే ఈ 3 క్వాలిఫికేషన్స్ అండ్ బ్యాచెస్ వచ్చేసి వీళ్ళు దీనికి అయితే ఎలిజిబుల్. దీనికి అప్లై చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అండ్ శాలరీ వచ్చేసి 12 LPA వరకు అయితే మనం వీళ్ళ నుంచి శాలరీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో గైస్, ఈ యొక్క జాబ్కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి కీస్టోన్ అనే కంపెనీ నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో వర్క్ లొకేషన్ వచ్చేసి మనకు న్యూఢిల్లీలో ఉంటుంది. జాబ్ పొజిషన్ వచ్చేసి జూనియర్ డెవలపర్గా అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. మనం శాలరీ వచ్చేసి వీళ్ళ నుంచి 8 lakh per annum అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్యాకేజ్. ఎక్స్పీరియన్స్ లెవెల్ చూసినట్లయితే ఫ్రెషర్స్ అయితే దీనికి ఎలిజిబుల్. క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే BE బీటెక్. సో ఈ రెండిట్లో అన్ని బ్రాంచెస్ వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్. అండ్ పాసింగ్ ఇయర్ వచ్చేసి 2023 మాత్రమే దీనికి ఎలిజిబుల్, 2023 వాళ్ళు. ఓకే, అండ్ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే మీకు మినిమం వీటి మీద ఒక నాలెడ్జ్ ఉండాలని వీళ్ళు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదేంటంటే HTML, CSS, JavaScript, SQL. సో ఈ 4 దాని మీద మీకు అయితే నాలెడ్జ్ ఉండాలని వీళ్ళు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ 3 అయితే మన దాంట్లో ఉన్నాయి, మీరైతే చూసి నేర్చుకోవచ్చు. HTML ఉంది, JavaScript ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి JS, 3.js, React.js అండ్ Next.js. ఈ 3 కూడా మీకు వచ్చి ఉండాలి. అండ్ అలాగే Node.js అండ్ .NET అండ్ అలాగే MySQL, MongoDB. సో ఈ స్కిల్స్ మీకు వచ్చినట్లయితే ఈ యొక్క జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోండి, ఎందుకంటే 8 LPA ప్యాకేజ్ కాబట్టి. ఓకే, అండ్ డ్రైవ్ లొకేషన్ వచ్చేసి మనకు ఆన్లైన్లో ఉంటుంది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 22nd అయితే మనకు లాస్ట్ డేట్ ఉంది, డిసెంబర్. ఓకే, సో ఈ యొక్క లాస్ట్ డేట్ లోపు మీరైతే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో గైస్, ఈ యొక్క 4 జాబ్స్కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి, మీకు ఏది సూటబుల్ అవుతుందో దానికి. ఓకే, అండ్ గైస్, మీలో ఎవరికన్నా ఫుల్ స్టాక్ పైథాన్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లు అయితే మన పైథాన్ లైఫ్ వాళ్ళు ఒక కోర్స్ తీసుకురావడం జరిగింది, ఫుల్ స్టాక్ పైథాన్ అని. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకు చాలా తక్కువలో ఉంది, 4Kలో. ఓకే, సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి డెమో చూసి మీరు ఎన్రోల్ అయితే అవ్వచ్చు. డెమో ఎక్కడ ఉంటుంది అన్నట్లయితే pythonlife.in అనే వెబ్సైట్ విజిట్ చేయండి. అక్కడ పైథాన్ కోర్సులో పైథాన్ సెలెక్ట్ చేసుకోండి, కోర్సెస్లో పైథాన్ సెలెక్ట్ చేసుకోండి. అక్కడైతే మీరు డెమో చూడండి, మీకు డెమో నచ్చినట్లయితేనే ఫీ పే చేసి జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీకు వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్.